కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిని స్వాగతించాల్సిందిగా శ్రీధర్ రెడ్డి గారిని బొకేతోటి స్వాగతించాల్సిందిగా కోరు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని స్వాగతించాల్సిందిగా షర్మిలా జాదవ్ గారిని కోరు. హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ శ్రీ నవీన్ రెడ్డి గారిని స్వాగతించాల్సిందిగా కుమార్ నాయక్ గారిని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క ట్రస్టు మేనేజింగ్ సభ్యులు శ్రీ సుబ్బారెడ్డి గారిని స్వాగతం పలకాల్సిందిగా మన్మధరావు గారిని కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వీప ప్రజల ద్వారా ప్రారంభించాల్సిందిగా ముఖ్య శిబిరంలో ఈరోజు మనకు సర్వీస్ చేస్తున్నటువంటి మన యొక్క డాక్టర్లను ఈ సందర్భంగా ఒకసారి పరిచయం చేస్తాను. వారందరూ కూడా ఒకసారి జనరల్ మెడిసిన్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఒకసారి వేదిక మీదకి ఎట్లా వచ్చి ఎక్కడి నుంచి డాక్టర్ ఫర్హానా, డాక్టర్ ఆదిల్, డాక్టర్ సౌజన్య, పీడియాట్రిక్ డాక్టర్ వినయ్, కార్డియాలజీ డాక్టర్ భీష్మ, న్యూరాలజీ డాక్టర్ వంశీ కృష్ణ గారు, గైనకాలజీ పల్మనాలజీ డాక్టర్ తనుజ. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు ఇక్కడ ఈ బోరబండ హైదరాబాదులోనే అతిపెద్ద స్లమ్ అయినటువంటి బోరబండలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఏదైతే మేనేజింగ్ చైర్మన్ దీపా వెంకట్ గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా హైదరాబాద్ నగరంలో కూడా ఉన్నటువంటి పెద్ద స్లమ్లలో భాగమైనటువంటి బోరబండలో కూడా ఈ యొక్క ఉచిత వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారత 13వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు సంకల్పించి కార్యక్రమాన్ని ఏఏజీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. వేదిక ఆశీలైనటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రతినిధిగా విచ్చేసినటువంటి సుబ్బారెడ్డి గారు, డాక్టర్ నవీన్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, రంగారావు గారు, ఇతర డాక్టర్సు, ఈ బోరబండ బస్తీ నుంచి విచ్చేసినటువంటి
అనేక మంది పెద్దలు, సోదరిమణులు, స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏఐజీ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో హైదరాబాద్లోనే అతిపెద్ద బస్తీగా, పేదల బస్తీగా గుర్తింపు పొందినటువంటి ఈ బోరబండలో ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం అంటే పేదలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి పేదల యొక్క ఆరోగ్యం కాపాడమే లక్ష్యంగా స్వర్ణభారతి ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వైద్య రంగంలో కూడా పేదలకు అందుబాటులో తీసుకురావడము. ఏజీ హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా వారి పెద్ద మనసుతో వారి యొక్క డాక్టర్స్ బృందాన్ని అంతా కూడా పంపించి మరి ఈరోజు పెరుగుతున్నటువంటి సమాచార రంగం కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ప్రపంచమే ఒక కుగ్రామంగా మార్చివేస్తున్న సందర్భంలో రోజుకు జబ్బులు కూడా పెరుగుతూ అందులో కొత్త రకాల జబ్బులు కూడా వెలుగులోకి రావడం, ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ సమాజము తన దైనందిన జీవితంలో కనీసమైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకుండా, ముఖ్యంగా పేదవాళ్ళు పొట్ట కోటి కోసం ఆరాటపడేటువంటి ఇలాంటి బస్తీల్లో ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఏ రకంగా ఇవాళ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ముందస్తుగానే ఆ వ్యాధిని గుర్తించి దానికి సరైనటువంటి చికిత్స చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం శిబిరం ఏర్పాటు చేయడం. ఆనాడు కరోనా మొత్తం ప్రపంచాన్ని కూడా ఒక విపత్కరమైన పరిస్థితి, ఆరోగ్యపరంగా కానివ్వండి లేదా ఆర్థిక పరంగా కానివ్వండి, ప్రపంచాన్ని కుదిపివేసింది. కానీ అట్ ద సేమ్ టైం కరోనా మనకు అనేక గుణపాఠాలు కూడా నేర్పింది. బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగా మూలాలలోకి వెళ్ళి మన దైనందిన జీవితాల్లో మార్పులు ఏ రకంగా తీసుకొచ్చిందో, ఆహారపు అలవాట్లు మొదలుకొని రోజువారీగా కనీస వ్యాయామం, ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ మనము వ్యాయామం లేకుండా ఆహారపు అలవాట్లలో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెంచుకోవడం ఏ రకంగా ఇవాళ జబ్బులకు మనము ఈరోజు కారణమవుతున్నామో ఆ కరోనా అనేక గుణపాఠాలు నేర్పింది. మరి ఆ కరోనా సందర్భంలో యోగా లాంటి విన్యాసాలు, మరి పాత ఆహారపు అలవాట్లు మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. కాబట్టి ఈరోజు ఇటువంటి పేదలు కూడా ఆ చైతన్యం ఆరోగ్యం పట్ల తీసుకురావడం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ 2018లోనే 5 సంవత్సరాల క్రితం ఒక సపోజ్ టు బి ద లార్జెస్ట్ మరి ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ ద హెల్త్ ఫీల్డ్ ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి ఆ రోజు 10 కోట్ల కుటుంబాలకు 50 కోట్ల వినియోగదారులకు ఉపయోగపడేటువంటి ఆయుష్మాన్ భారత్, ఆ కుటుంబానికి 5 లక్షల బీమా, ఆరోగ్య బీమా, ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఊహించిన దానికంటే కూడా ఈరోజు 12 కోట్ల మంది కుటుంబాలు దానివల్ల దాదాపు 45,000 కోట్ల వ్యయంతో ప్రజలకు, పేద ప్రజలకు ఆ రకంగా వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి అనేక వెల్నెస్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్ కూడా తీసుకురావడం. ఇటీవలనే గత వారం రోజుల కింద కూడా మళ్ళీ మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ సీనియర్ సిటిజన్స్ కూడా, వృద్ధులకు కూడా 70 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళకు కూడా వారికి ఆ ప్రతి వ్యక్తి కూడా 5 లక్షల ఆరోగ్య బీమా. ఈ రకంగా ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పేదల ఆరోగ్యం పట్ల ఇవాళ జనరిక్ మెడిసిన్స్, మెడికల్ షాప్స్ ద్వారా కానివ్వండి, ఆ రకంగా మరి ఆ యొక్క మందులు కూడా అందుబాటులోకి, సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకొచ్చి మరి పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో స్వర్ణభారతి లేదా ఏఐజీ హాస్పిటల్స్ ఇలాంటి సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా కూడా సమాజంలో తీసుకోవడం నిజంగా శుభవారణం. ప్రజలు కూడా మరి తమ దైనందిక జీవితాల్లో మార్పులు, కనీసం మినిమం ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్ లాంటివి అలవాటుపరుచుకొని
ఆహారపు అలవాట్లు కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ స్వస్తి పలికి మరి పాత సంప్రదాయ మరి ఆ యొక్క ఆహారపు అలవాట్లు కూడా మరి అందరూ కూడా అలవర్చుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆర్గనైజర్స్ను, స్వర్ణభారతి ట్రస్ట్, అదే రకంగా ఏఐజీ హాస్పిటల్ డాక్టర్స్ను మరి ఈ బస్తీ నిర్వాహకులు కూడా అభినందిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి 13వ భారత ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు స్వర్ణ భారత ట్రస్ట్ మన ముచ్చింతల్లో ఉంది, మీ అందరికీ కూడా తెలుసు, హైదరాబాద్ చాప్టర్. ఇంకొకటి విజయవాడలో ఉంది, ఆత్కూరు ఆంధ్ర చాప్టర్. ఇంకొకటి నెల్లూరులో ఉంది. 23 సంవత్సరాల కింద ఈ స్వర్ణ భారత ట్రస్టు మిత్రులందరూ కలిసి ప్రజలకేదో సేవ చేయాలి, తన వంతు కర్తవ్యంగా ఎవరికి వాళ్ళు దాంట్లో పాల్గొనే ఉద్దేశంతో 23 సంవత్సరాల కిందట పెట్టారు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చైర్మన్గా, పూర్వ వైద్య శాఖ మంత్రి, మా అమ్మాయి దీపా వెంకట్ మేనేజింగ్ ట్రస్టీగా ఈ ట్రస్ట్ నడుస్తుంది. నేను హైదరాబాదులో కూడా ఈ ప్రాంతానికి విస్తరించాలని మనం ఇక్కడ ముచ్చింతల దగ్గర విశాలమైన స్థలంలో ఇక్కడ మనం ట్రస్ట్ని పెట్టాం. ఈ క్యాంపులు, సమావేశాలు, శిక్షణలు అవన్నీ అక్కడ చేస్తూ ఉంటాం. నేను ఈ మధ్య ఈ వర్షాలు వచ్చి కాస్త వరదలు వచ్చి పేద బస్తీల్లో ప్రజలకు కొంత అంటువ్యాధులు, వైరల్ ఫీవర్ అని ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు చూసినప్పుడు నేను సలహా చెప్పాను, ఈసారి మనం స్వర్ణ భారత ట్రస్ట్ కాదు, ఈ పేదలందరూ అక్కడి దాకా రావాలంటే కష్టం అవుతుంది, అందుకని మీరే పేదలుండే ప్రాంతానికి వచ్చి వైద్యులను కూడా తీసుకొచ్చి వైద్య శిబిరం పెడితే బాగుంటుందనంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్వర్ణ భారత ట్రస్ట్ ఇక్కడ ఈ బోరబండ ఈ పేదలు ఉండే బస్తీ ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని నేను ముందు స్వర్ణ భారత ట్రస్టుని అభినందిస్తున్నాను. మన హైదరాబాద్ చాప్టర్ అయితే ఉందో ఈ హైదరాబాద్ చాప్టర్కి చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు, గ్రాన్యూడ్ ఇండియా, ఆయనకి వాళ్ళ అమెరికా FDA వాళ్ళ యొక్క ఇన్స్పెక్షన్ ఉంది, అందువల్ల రాలేకపోయారు. ఆయన అధ్యక్షుడిగా శ్రీ సుబ్బారెడ్డి గారు, మన యొక్క వంశీరామ్ బిల్డర్స్, ఆయన కార్యదర్శిగా హైదరాబాద్ చాప్టర్ కూడా విజయవంతంగా పనిచేస్తుంది. ఈరోజు ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమం పెడదామని తెలిసి నేను వెంటగా చెప్పగానే ఇవాళ మన కింద స్వాగతం పలికిన మన అట్టూరు రామకృష్ణ వెంటనే వచ్చి ఇక్కడ ఉండే మిత్రులందరినీ ఈ బోరబండలో కలిసి ఇక్కడ అధ్యక్షుడు వెంగరాజు గారు, అలాగే స్థానికంగా ఉన్నట్టు యొక్క మన మిత్రులు అందరినీ కలిసి వాళ్ళందరినీ కూడబలుక్కొని ఇవాళ ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నా. వారికి తోడుగా మిత్రులు స్వర్ణ భారత ట్రస్ట్ శ్రేయోభిలాషి శ్రీ తుమ్మల రంగారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కాలనీలో ఉంటారు, మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం కోసం అని చెప్పి వెనక ఉండి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, వారిని కూడా అభినందిస్తున్నాను. స్వర్ణ భారత ట్రస్ట్ తరఫున హైదరాబాదు శాఖకు డైరెక్టర్ డాక్టర్ BVN రావు గారు, ఆయన కూడా వచ్చి తన సిబ్బందిని తీసుకొని పిల్లలను కూడా తీసుకొచ్చి 2-3 రోజులు ఇక్కడ సర్వే చేసి ప్రచారం చేసి కరపత్రాలు పంచి ఈ శిబిరం ఉందనే విషయాన్ని తెలియజేశారు. స్థానిక పత్రికలు కూడా ఈ శిబిరాన్ని గురించి తెలియజేశాయి. ఈ బస్తీలో ఉండే ప్రజలు అంత దూరం ఖర్చు పెట్టుకొని రావడం కాకుండా డాక్టర్లే పేదల దగ్గరికి వచ్చే విధంగా ప్రజల దగ్గరికి వైద్యం అనే పేరుతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు కావడం చాలా సంతోషం. నేను పెద్దగా ప్రసంగం చేయాలి, ఉపన్యాసాల కోసం కాదు ఈ సమావేశం. ఉద్దేశం చెప్పడం, మిమ్మల్ని అందరికీ అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు లక్ష్మణ్ గారు చాలా వివరంగా చెప్పారు. నేను కోరేది ఒకటే, ఏంటంటే ప్రజలు ముందు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారనే విషయాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. బాగా అనారోగ్యం పెరిగింది ఈ మధ్య. మొన్న ఒక స్టడీ ప్రకారం కొత్తగా 40% వరకు క్యాన్సర్ వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. కొన్ని అంటు వ్యాధులు వ్యాపిస్తూ ఉన్నాయి, కొన్ని జన్యు ద్వారా సంక్రమించేవి, వంశపారంపర్యంగా వచ్చేవి కొన్ని. అయితే ఈ యొక్క ఆహారపు అలవాట్లు, జీవన శైలి అంటే మనం బతికే విధానం,
ఆహారపు అలవాట్లు దానివల్ల ఎక్కువ జబ్బులు వస్తున్నాయనేది అన్ని రకాల అధ్యయనాలు ప్రపంచం అంతా చెప్తూ ఉంది. అందుకని నేను కోరేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా తమ జీవన శైలిని పాత రోజుల దాకా తీసుకెళ్ళాలి. మళ్ళా ఉదయాన్నే లేయడం, కాస్త వ్యాయామం చేయడం, కొద్ది దూరం నడవడం, పని ఉన్న దగ్గరికి నడవడం, ఆ తర్వాత మన యోగా లాంటి మనకి ఉచితంగా వచ్చే ఆరోగ్య ప్రక్రియల యోగా వ్యాయామం అలవాటు చేసుకోవడం, దీంతోపాటు మంచి భోజనం, పౌష్టిక ఆహారం. అంటే మన పాత రోజుల్లో మనందరం సంగటి తినేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. నాకు కూడా బాగా గుర్తుంది, మా అమ్మమ్మ సంగటి తయారు చేసి ఆ కుండలో నుంచి బయటకు ఆ తెడ్డేసి అంతా గెలికి బయట తీసి బండ మీద ముద్దలుగా వేసి చేతులు నీళ్ళలో తడుపుకొని మళ్ళీ ఒక ముద్ద వేస్తూ ఉంటే ఇష్టంగా తినేవాళ్ళం. ముద్ద, రాగి ముద్ద, అలాగే మన శనక్కాయలు పచ్చడి, లేకపోతే కారపొడి, కాస్త బాగుంటే వాళ్ళకి నాటుకోడి పులుసు పెట్టేవాళ్ళు. అది ఎంతో బ్రహ్మాండంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. రాగులు, సజ్జలు, జొన్నలు, అరికలు, ఇంకా అనేక రకాలైన సాంప్రదాయమైన పుష్టికరమైన ఆహారం మనకు లభించేది. ఈ మధ్యకాలంలో మనం ఈ పాశ్చాత్య వ్యామోహం అలవాటైపోయి కొంత ఆహారపు అలవాట్లు మారాయి అందరికీ. ఒకటి, ఉదయం లేయడం తగ్గిపోయింది. రాత్రి అనవసరంగా మేలుకోవడం, పొద్దుపోయిందాకా అనవసరంగా. నైట్ షిఫ్ట్ ఉండేవాళ్ళు, డ్యూటీ ఉండేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళ సంగతి ఎక్కువ కాదు. మామూలు జనం కూడా రాత్రిపూట ఈ టీవీ, ఈ సెల్ ఫోను, ఈ గూగులు, వీటికి అలవాటు పడిపోయి సగం మంది రాత్రి పొద్దుపోయిందాకా మేలుకుంటారు, ఉదయాన్నే లేలేరు. ఇంకా మా అమ్మాయి రాత్రి పొద్దుపోయిందాకా ఉండిందండి, అందుకని ఉదయాన్నే లేలేదు అన్నాను నేను మొన్న ఒక ఇంటికి వెళితే. ఏం చేసిందమ్మా పొద్దుపోయిందాకా, ఏమైనా డ్యూటీ ఉందంటే ఏం లేదు, టీవీ చూసుకుంటుంది, ఫోన్ చూసుకుంటుంది. ఇది పెద్ద జబ్బుగా పరిణమించింది. అందుకని అందరూ తమ జీవన శైలిలో సెల్ ఫోను ఎంతవరకు అవసరమే అంతవరకే వాడుకోవాలి. ఈ సోషల్ మీడియాలో వచ్చే చెత్త, లేకపోతే ఉద్రేకం కలిగించి, ఆందోళన కలిగించి, నకారాత్మక భావనలు తెలియజేసే వాటిని మనం చూడకూడదు, మన పిల్లలను చూడనీయకూడదు. అసలు నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నాను, పిల్లలు రాత్రి 7 గంటల తర్వాత ఫోను వాళ్ళకి అందుబాటులో ఉంచకూడదు. ఇది చాలా అవసరం. మీ పిల్లల భవిష్యత్ దృష్ట్యా కొంత కష్టంగా ఉంటుంది, పిల్లలు బాధపడితే పర్వాలేదు, తర్వాత సుఖపడతారు. ఇప్పుడు కానీ మనం మొహమాటానికి పోయి అటు చేసామంటే వాళ్ళు అసలు సొంత ఆలోచన కూడా మర్చిపోయారు. ఈ ఫోను, గూగుల్ రావడంతో అందరూ గూగుల్, నేను మొన్న ఎక్కడో నవ్వుతూ చెప్పాను, ఈ గూగుల్ అలవాటు ఎక్కువైపోయి ఏమయ్యా ఇక్కడి నుంచి మనం జూబ్లీ హిల్స్ నుంచి బోరబండ ఎంత దూరం అనుకో, ఇద్దరికి కొద్ది దూరం, అందరికి పరిచయం గూగుల్ చూస్తాడు. అంతవరకు అర్థమవుతుంది. మీ నాన్న పేరేంటి, గూగుల్. కొద్ది రోజులు పోతే పెళ్ళైన పిల్లలు మీ ఆవిడ పేరుంది అంటే గూగుల్లో చూడరాడు. ఎందుకంటే సొంతంగా ఆలోచించే తత్వమే పోతా ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. సొంత ఆలోచన కలిగే విధంగా కొంత మనసుని దాని మీద దృష్టి పెట్టే విధంగా చేయాలి. దానికి ముందు సెల్ ఫోను వాడకం తగ్గించాలి. సెల్ ఫోన్ ఎక్కువ వాడితే హెల్ ఫోన్ అవుతుంది. HELL, హెల్ అంటే నరకం. ఆ విధంగా తయారై ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అందుకని ఫోను వాడకాన్ని నియంత్రించాలి. ఆస్ట్రేలియాలో నిన్న చెప్పినట్టున్నారు, స్కూళ్ళలో ఫోన్ లేదు అని. మన దేశంలో కూడా కొన్ని దగ్గర టీచర్లకు ఫోన్ లేదు, పాఠం చెప్పే టీచర్కి ఆ టైంలో ఫోన్ ఎందుకు? నిదానంగా ఒక్కొక్క అడుగు మనం ముందుకు వెళ్ళి అవసరమైన మేర వరకే ఫోను, అవసరం లేకపోయినా సరే దానికి తోడు కంపెనీలు మనకు అలవాటు చేసాయి కొద్దిగా ఫ్రీ, ఇన్ని కాల్స్ ఫ్రీ అని. వాళ్ళు ఎందుకు ఫ్రీ పెడతారని మీకు తెలుసు. మనకు ఒకసారి అలవాటు అయిన తర్వాత అప్పుడు ఇంకా దాంట్లో ఫ్రీలో నుంచి మనం బయటకు రాలేము. దాంతో గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు, బిజీ అని. ఏం బిజీ అంటే ఏం బిజీ, అదే బిజీ, ఫోన్ చూడడమే బిజీ. సో ఇది దయచేసి ప్రతి ఒక్కరూ పిల్లలకి ఫోను అందుబాటులో ఉంచకూడదు, అవసరమైన వరకే వాడేట్టుగా చూడాలి. ఈ ఎలక్ట్రానిక్ టీవీ, అలాగే ఇప్పుడు ఈ రోజులో వస్తున్నట్టే వీటిల్లో కూడా చాలా అనారోగ్యకరమైన ధోరణులు ఎక్కువ అవుతున్నాయి. వాటిని చూడడానికి కూడా పరిమితంగా చూసే విధంగా అలవాటు చేయాలి. కొంపలేం మునిగిపోవు, చూడకపోతే ఏమన్నా అవుద్ది, ఏం కాదు. రాత్రి పొద్దుపోద్ది, మన సూర్యుడు ఉదయాన్ని తెలవాలి, మనం ఏం చేయకపోయినా కూడా. అది ఒకటి. రెండోది, మనం శారీరక వ్యాయామం కొంత
పాత రోజులు అందరూ వ్యాయామం చేసేవాడు. అంటే ఈ బస్తీలు కుస్తీలు పట్టేవాళ్ళని కాదు, అందరూ పొలానికి పోవాలా, నడవాలి కిలోమీటరు 2 కిలోమీటర్లు. మా తాత రోజు నన్ను కూడా సెలవులప్పుడు పొలానికి తీసుకెళ్ళేవాడు. నడుచుకుంటా పోతున్నాడు. నాకెందుకు రే అంటే, రే మొలతాడు కట్టుకున్న మగోడు కాలువ గట్టు మీద నిలబడకూడదు, గెనుం మీద దిగు పొలంలో అనేవాడు. దిగి తాత కదా ఇంకేం చేస్తాం, చెప్పినని చేసాం. అందువల్ల కొంత అలవాటు అయింది. ఆ తర్వాత సరే నేను ఆర్ఎస్ఎస్కి పోవడం, అక్కడ ఈ ఫిజికల్ యాక్టివిటీ పెరగడం, ఇవి చేసి మొన్నటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా రోజు ఉదయాన్నే లేచి గంట సేపు బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. అందువల్ల కాస్త ఆరోగ్యం. ఇప్పుడు 75 నాకు. తిరుగుతూనే ఉన్నా. నేను చెన్నైలో ఉన్నా, రేపు ఢిల్లీ పోతున్నా, వారం తర్వాత అక్కడి నుంచి ఒరిస్సా పోతాను, ఆంధ్ర విశాఖపట్నం పోతాను. తిరుగుతూ ఉంటే ఉత్సాహంగా ఉంటుంది నాకు. రెస్ట్ అంటే మనం అరెస్ట్ అయితేనే రెస్ట్, మిగతాప్పుడు రెస్ట్ అనేది ఉండకూడదు మామూలుగా. ఇది ప్రతి ఒక్కరు కూడా కొంతసేపు యోగా మన దేశానికి అందించినట్టు అద్భుతమైన వరం. ఆ యోగా మన ఎవరు అన్నారు, సార్ యోగా అంటే సూర్య నమస్కారాలు చేయాలని. నేను చెప్పాను, నీకు సూర్య నమస్కారం చేయడం ఇబ్బందిగా ఉంటే చంద్ర నమస్కారం చేయలే బాబు అని చెప్పాను. 2 యోగా అంటే మోడీ అని. మోడీ గారు యోగాను ఐక్యరాజ్య సమితికి సిఫారసు చేశాడు. ఐక్యరాజ్య సమితిలో సిఫారసు చేయడం వల్ల ఇవాళ 192 దేశాలు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మనమేమో అసలు పుట్టింది మన దగ్గర, దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. యోగా అంటే యోగా అంటే అది మోడీ కాదు. యోగా నాట్ బికాజ్ ఆఫ్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా. గుర్తుపెట్టుకుని యోగా కూడా జీవితంలో కూర్చొని కూడా యోగా చేయొచ్చు, పడుకొని కూడా యోగా చేయొచ్చు, ఇంట్లో ఉండి కూడా యోగా చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, పిల్లవాళ్ళు చేయొచ్చు. అందరూ వాళ్ళ శక్తిని బట్టి యోగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని నేను అందరికీ సలహా ఇస్తున్నాను. మంచి ఆహారం తినడం, మంచిగా వ్యాయామం చేయడం, ఉదయాన్నే లేయడం, మంచి ఆలోచనలు వస్తాయి. ఉదయాన్నే లేస్తే ఫ్రెష్గా. రాత్రి పడుకునే ముందు ఈరోజు ఏం చేశాను, నేను చేసిన వాటిని ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, ఇంతకన్నా మంచిగా ఏమైనా చేసి ఉండొచ్చు అని ఆలోచించుకోవాలి. ఉదయాన్నే లేచిన తర్వాత ఇవాళ ఏం చేద్దాం అని పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలి. అలా చేస్తే ఎవరైనా పైకి వస్తే, నేను పల్లెటూరులో పుట్టా, మా నాన్న అమ్మ ఎవరు చదువుకోరు 10వ తరగతి పైన, రాజకీయాలు ఎవరు లేరు. కానీ పల్లెటూరులో పుట్టి 4 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళిన నేను అంచెలంచెలుగా ఎదిగి దేశంలో 2వ రాజ్యాంగ ఉన్నతమైన పదవి ఉపరాష్ట్రపతి దాకా చేరుకున్నాను కదా. దానికి కారణం ఏంటంటే కాస్త కష్టపడ్డాం. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం అలవాటు చేసుకోవాలి కష్టపడి. 2వది మంచి ఆలోచనలు, సత్సంకల్పం అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. సానుకూల దృక్పథం రావాలంటే ఉదయాన్నే లేచి, నేను రాత్రి 9 గంటలకు పడుకుంటా, ఏం కాదు చూశాను నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, మంచిగా నిద్రపోయేవాడిని. దేశానికి ఏం అయ్యేది కాదు, మళ్ళీ ఉదయాన్నే లేస్తే మామూలుగా ఉండేది. అందువల్ల కొంపలేం మునగో. దయచేసి అందరూ 9 గంటకంతా పని పూర్తి చేసి పడకకు వెళ్ళండి. నైట్ డ్యూటీలో ఉండే డాక్టర్లు, నర్సులు అలాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు. 2వది ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందు లేయాలి. సూర్యోదయానికంతా ముందు లేయడం, సూర్యోదయానికి ముందు లేయడం, సూర్యాస్తమయంతో పనులు పూర్తి చేసుకోవడం. ఇది జీవితంలో అలవాటైతే పై స్థాయికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టి, ఈ విషయాల్లో డాక్టర్లు, హాస్పిటళ్ళు అందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. టీవీ డిబేట్లో డాక్టర్లు రావాలి ఫ్రీగా, పేపర్లతో ఇంటర్వ్యూలు ఇవ్వాలి. చూస్తున్నాం, డాక్టర్ రమేష్ గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చున్నారు, కార్డియాలజీ, స్టార్ హాస్పిటల్. డాక్టర్ గోపీచంద్ గారు ఇస్తుంటారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అనేక విషయాలపైన ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నాగేశ్వర రెడ్డికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందుకంటే అంత మేధస్సు ఉంది, అంత చక్కని సర్వీస్ ఆయన చేస్తున్నాడు. అలా ప్రతి హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో, నేను ఇప్పుడు ఆసుపత్రి పేర్లని చెప్పలేను, అవసరం కూడా లేదు. వాళ్ళు కానీ అది చాలదు. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ అయిన ప్రతి ఒక్కరూ ముందు పేషెంట్ చూడడానికి ముందు, పేషెంట్కి ముందు ప్రజల్లో చైతన్యం, అవగాహన, ఆహార అలవాట్ల మీద, జీవన శైలి మీద మార్గదర్శనం చేయాలా, ఇది నా సూచన. అలాగే ఉపాధ్యాయులు కూడా అదే పని చేయాలా, తల్లిదండ్రులు కూడా అదే పని చేయాలా. అందరూ చేస్తే కొంత సమాజంలో మార్పు వస్తుంది. దాంతోపాటు అలవాట్లు, చెడు అలవాట్లు అయితే తొందరగా ఆరోగ్యం చెడిపోద్ది. అందుకని చెడు అలవాటుకి పిల్లలు దూరంగా ఉండేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ మనం వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. మనం శుభ్రంగా ఉండాలా, మన ఇళ్ళు శుభ్రంగా ఉండాలా, మన ఒళ్ళు మన ఇళ్ళు 2 శుభ్రంగా ఉండాలి.
మన దగ్గర ఉన్న వీధి శుభ్రంగా ఉండాలి, గుడి శుభ్రంగా ఉండాలి. దాని విషయంలో యువకులు ఇక్కడిక్కడ బృందాలకు ఏర్పడి శుభ్రతను పాటించేందుకు చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అదేదో కార్పొరేషన్ డ్యూటీ, ఆమ్రపాలి డ్యూటీ మన డ్యూటీ కాదు, లేదా రేవంత్ రెడ్డి డ్యూటీ అని అనుకుంటే కాదు. చేతులు కాలిన ఆకులు పట్టుకోకూడదు. అందరూ వాళ్ళ కర్తవ్యం చేయాలి.